మరోసారి కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో ఎర్రవెల్లి నివాసంలో ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కాళేశ్వరం నోటీసులు విచారణ అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఓసారి ఇద్దరి మధ్య భేటీ జరగగా మరోసారి జరిగిన భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి కేసీఆర్ తో హరీష్ రావు భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ అందిస్తారు. జగన్ చెప్పండి. కేసీఆర్ భేటీ అయ్యారు. గతంలో కూడా ఒకసారి ఇదే నోటీసుల పైన హరీష్ రావు కేసీఆర్ భేటీ అయిన సందర్భం కూడా చూసింది. దాంతో పాటు ఇక్కడ కేటీఆర్ తో కూడా దిగారు. ఇప్పుడు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నా అంటే కేటీఆర్ పైన కూడా ఇటు ఏదైతే ఫార్ములాకి సంబంధించినటువంటి నోటీసులు వచ్చినాయి, దానికి సంబంధించిన కవిత లేఖ బహిర్గతం కావడం, ఇటు పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎట్లా ఇప్పుడు రేపు వచ్చే నెల 5న ఇటు జూన్ 5న కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిన సందర్భం ఉంది. కాబట్టి కేసీఆర్ హాజరు కాకపోతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఛాయిస్ ఇచ్చినట్టుగా అవుతుంది. ఇటు ప్రజల్లో కూడా ఒక బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది. ఇటు పార్టీకి ఇది మైనస్ అవుతుందని భావించినటువంటి కేసీఆర్ హరీష్ రావుతో మళ్ళీ భేటీ అయ్యారు. ఎట్లా ఎదుర్కోవాలి ఈ విషయాలు అంటే ఈ కాళేశ్వరం సంబంధించినంత వరకు ఆ కమిషన్ ఇచ్చే నోటీసులను మనం ఎట్లా ఎదుర్కోవాలన్న విషయాలపై ఇటు హరీష్ రావు మళ్ళీ ఒకసారి భేటీ అయ్యారు. హరీష్ రావుతో కేసీఆర్ మళ్ళీ భేటీ అయ్యారు. దాంట్లో గతంలో కూడా ఏదైతే ఆ నోటీసులు వచ్చినప్పటి నుండి కూడా హరీష్ రావుతో పాటు ఇటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు న్యాయ నిపుణులతో కూడా ఇటు కేసీఆర్ సంప్రదింపులు చెప్తున్నారు, భేటీ నిర్వహిస్తారు. ఎట్లా ఎదుర్కోవాలి కాళేశ్వరం సంబంధించినటువంటి ఆ నోటీసులను ఎట్లా ఎదుర్కోవాలనే విషయాలపై కూడా పలుమార్లు ఈ భేటీ జరిగింది. ఇప్పుడు కవిత విషయం బయటకు వచ్చి ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, కొత్త పార్టీ పెడుతుందన్న విషయం తెరపైకి రావడం, దాంతోపాటు ఇటు కేటీఆర్ కూడా నోటీసులు రావడము, అటు పార్టీలో ఉన్నటువంటి ఒకేసారి ఇటు 3 విపత్తుల్లాగా ఇటు పార్టీకి వచ్చిపోవడం. అసలు దీనివల్ల ఇప్పుడు ఒకవేళ నోటీసుల కమిషన్ మీద హాజరు కాకపోతే ఎట్లా జరుగుతుంది, పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది, అట్లా ఉంటుంది. కాబట్టి అసలు కంపల్సరిగా ఇప్పుడు ఇద్దరు నేతలు అంటే కీలకమైనటువంటి ఇద్దరు నేతలకు కూడా నోటీసులు వచ్చిన నేపథ్యంలో ఇద్దరు కూడా హాజరు కావాలనే నిర్ణయించుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. తెలుసుకుని అంటే ఎట్టి చేసి ఇప్పుడు ఆ కాళేశ్వరం నోటీసులను ఎదుర్కొనే ప్రయత్నం కేసీఆర్ చేయాలంటే వర్చువల్ గా హాజరవుతారా లేకపోతే ఆయనే వెళ్తారా, ఫామ్ హౌస్ కూడా పిలిపించుకోవచ్చు అని కూడా ఇటు కమిషన్ గతంలోనే మనకు ఒకసారి చెప్పిందంటే ఇటు ఫామ్ హౌస్ కానీ ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఎట్లా వెళ్తారు అనే విషయాలపై కూడా చర్చలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుందంటే మొత్తానికి ఏది ఏమైనా కాళేశ్వరం నోటీసులపై తొలుత కాళేశ్వరం నోటీసులకు స్పందించకూడదు అనుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కంపల్సరిగా ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ హాజరు కాని నేపథ్యంలో ఇటు ఆ పార్టీ నుంచి వచ్చేటువంటి పార్టీలో ఉన్నటువంటి నేతలతో పాటు అటు ప్రజలు కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అటు దానికి సంబంధించిన అవినీతి విషయంలో ఇటు కేసీఆర్ దోషిగా చూసే పరిస్థితి వస్తుందేమో అన్న భయం కూడా అటు ఆ బీఆర్ఎస్ పార్టీకి అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఉంది అని అంటే తగులుతుంది అన్న ఒక సూచన అంటే తగులుతుంది అన్నటువంటి విషయం కూడా తెలుస్తాము. అందుకే ఈ కాళేశ్వరం సంబంధించిన నోటీసులో తాను స్పందించాలి, ఇటు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కావాలని కూడా ఇటు కేసీఆర్ అనుకుంటున్నాను. దాంతోపాటు ప్రధాన నేతలు కాబట్టి వాళ్ళిద్దరు కూడా హరీష్ రావు కేసీఆర్ ఇద్దరు కూడా హాజరు కావాలనే ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకే ఆలోచనలో ఉన్నారు. దానికోసమే ఈ భేటీ నిర్వహించారు. అటు న్యాయ నిపుణులతో పాటు ఇటు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరినీ కూడా కలుపుకొని ఈ భేటీ నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఎట్లాంటి సూచనలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని సూచనలు తీసుకొని ఇటు ఎట్లా కాళేశ్వరం నోటీసులో ఎట్లాంటి సమాధానాలు ఇవ్వాలి, అటు కాళేశ్వరం నోటీసులు ఎలా ఎదుర్కోవాలన్న విషయంపై కూడా చర్చ జరుగుతున్నట్లు దానికోసమే ఈ భేటీ నిర్వహించారని అనుకుంటున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. యశ్విని అయితే జగన్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇటు కేసీఆర్ అలానే హరీష్ రావు ఇద్దరు కూడా వాళ్ళు హాజరవుతామని చెప్పడం జరిగింది కమిషన్ దగ్గర. మొత్తానికి వచ్చేటప్పటికి ఇంతకు వీళ్ళకి చెప్పడానికంటే ముందే అనౌన్స్ చేయడానికి ముందే ఈటెల రాజేందర్ కూడా ఆయన కూడా అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చేటప్పటికి హరీష్ రావు అలానే కేసీఆర్ ఇద్దరు కూడా ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు. కానీ ఇక్కడ ఈటెల రాజేందర్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ని వీడి ఆయన బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడే వాటిలో వీళ్ళిద్దరూ ఒక సమన్వయంతో ఉన్నప్పటికీ వీళ్ళు ముగ్గురు మాట్లాడే వాటిలో ఏమైనా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఈటెల రాజేందర్ కూడా అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి అంటే ఆయన చెప్పే వాదన ఏంటి, బీఆర్ఎస్ కాళేశ్వరం సంబంధించిన వరకు అవినీతి జరిగిందన్న విషయాల్లో వాస్తవం లేదు అంటూ కూడా ఇటు హరీష్ రావు కూడా సరే ఏదైతే ఈటెల రాజేందర్ కూడా చెప్తున్న పరిస్థితి అంటే ముగ్గురు నేతలు కూడా అటు కాళేశ్వరం సంబంధించిన వరకు దానికి జరిగినటువంటి ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మొదటి నుండి కూడా అంటే ముగ్గురు సమన్వయంతో ఉన్న నేపథ్యంలో ఇటు బీజేపీకి సంబంధించిన
ఈటెల రాజేందర్ కూడా ఈ నోటీసుల విషయంలో అదే విధంగా స్పందించేటువంటి ఒక సూచన అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే పనులు సాగుతున్నప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కనుక అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళినప్పటికీ కూడా ఈటెల రాజేందర్ కూడా పలు ఇంటర్వ్యూల్లో కూడా ఆయన చెప్పిన విషయం, ఇటు బీజేపీ పార్టీ అయినా ఏదైనా బీఆర్ఎస్ అయినా అప్పుడు ప్రజలకు నీరు అందించాలి, రైతాంగాన్ని నీరు అందించాలనే ఒక ఉద్దేశంతో ఇటు కేసీఆర్ ఆ ప్రాజెక్టు చేపట్టడంతో ఇటు బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈటెల రాజేందర్ చెప్పాడు, అంటే దానికి సంబంధించి నోటీసులకు సంబంధించి పూర్తి న్యాయ విచారణ ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, దాంట్లో ఎటువంటి అవినీతి జరగలేదన్న వాదన ఈ ముగ్గురు నేతలు కూడా వినిపిస్తున్నారు. అంటే ఈ ముగ్గురు నేతలు కూడా పార్టీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇలా ముగ్గురి వాదన ఒకేలా ఉండబోతుందని కూడా మనకు అనుకోవచ్చు. రాజేశ్వరి. థ్యాంక్ యూ జగన్.